హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నీలు టారో టాక్స్ అండ్ గుడ్ ఈవినింగ్ అందరికీ. ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ అలాగే ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ అండ్ మీ లవ్ అండ్ సపోర్ట్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే ఇంకా ఈ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఏదైనా పర్సనల్ రీడింగ్స్ కోసం కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఆల్రెడీ వెబ్సైట్ అండ్ కాంటాక్ట్ నెంబర్ అవైలబుల్ ఉంది, అక్కడ నుంచి మీరు నన్ను కన్సల్ట్ అవ్వచ్చు. సో ఈరోజు ఏమాత్రం ఆలస్యం చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. సో రీడింగ్ స్టార్ట్ చేసే ముందు మీకు ఇక్కడ 20-30% పాయింట్స్ కనుక రెజొనేట్ అవుతేనే ఈ రీడింగ్ మీకోసమని అర్థం చేసుకోండి. ఒకవేళ అవ్వలేని వాళ్ళు దీన్ని ఒక ఎంటర్టైన్మెంట్ లాగా చూడండి. ఇక్కడ చూసే వాళ్ళు మేల్స్ అయితే ఇది ఫీమేల్ గురించి, ఒకవేళ ఫీమేల్స్ అయితే ఇది మేల్ గురించి, ఈ విధంగా అర్థం చేసుకోండి. అండ్ రీడింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సిచ్యువేషన్ ఏంటి అంటే, మీ పర్సన్ విషయంలో మీరు చేస్తున్నటువంటి ఆలోచనలు కరెక్టేనా, మీ పర్సన్ గురించి మీరు అనుకుంటున్నది కరెక్టేనా, లేకపోతే మీరు ఏదైనా ఊహించుకుంటున్నారా, మీ పర్సన్ అసలు ఏ సందర్భంలో ఇలా చేయాల్సి వచ్చింది, లేకపోతే మీ పర్సన్ కావాలనే చేస్తున్నారా, లేకపోతే మీ పర్సన్ని ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా, అసలు ఏం జరుగుతుంది మీ పర్సన్ చుట్టూ. సో ఇలాంటి రీడింగ్ అయితే ఈరోజు చూద్దాం. అండ్ ఇక్కడ లవర్స్ కావచ్చు, మ్యారీడ్ కపుల్స్ కావచ్చు, అండ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఒకవేళ సపరేషన్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరికైనా ఈ రీడింగ్ వర్తిస్తుంది. ఓకేనా? సో రీడింగ్ అయితే స్టార్ట్ చేసి కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు మీరు మీ పర్సన్ని అండ్ మీకు ఉన్నటువంటి డౌట్స్ని ఒకసారి మనసులో అనుకోండి. అప్పుడే మీకు కార్డ్స్ అనేది మీకు దగ్గరగా రావడం అయితే జరుగుతుంది. మీరు షఫల్ చేసేటప్పుడు కార్డ్స్ మీదనే దృష్టి పెట్టండి. ప్రతి ఒక్క కార్డు ఒక్కొక్క మీనింగ్ చెప్తుంది. మీ మనసులో ఉన్నటువంటి మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తారో దాని తగ్గట్టుగానే కార్డ్స్ రావడం జరుగుతుంది. కాబట్టి మీరు కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు మీ ఫోకస్ అంతా కార్డ్స్ మీదనే ఉండాలి. ఓకేనా? సో ఆటోమేటిక్గా కార్డ్స్ అనేది జనరేట్ అవుతున్నాయి మనకు. మీరు చాలా ఎనర్జెటిక్గా అండ్ మీ ఎనర్జీస్ అయితే చాలా ఎమోషనల్గా అండ్ ఎనర్జెటిక్గా ఉన్నాయి. సో టోటల్ మనం 6 కార్డ్స్ అనేది తీద్దాం ఈరోజు. సో టోటల్ 6 కార్డ్ని బట్టి ఇక్కడ మీ ఆలోచనలు అనేది ఈరోజు ఒకలాగా ఉంటాయి, రేపు ఒకలాగా ఉంటాయి, నైట్ ఒకలాగా ఉంటాయి, పగలు ఒకలాగా ఉంటాయి. మీ ఆలోచనలకి కనీసం ఒక స్థిరత్వం అనేది లేకుండా వెళ్తుంది. చాలా ఆలోచనలు అయితే చేస్తున్నారు భవిష్యత్తు గురించి. అండ్ మీ పర్సన్ మీద కొంతమందికి హోప్ అనేది వెళ్ళిపోయింది. చాలామందికి అనుమానాలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ మీ పర్సన్ మీద. అవి నిజమో కాదో తెలుసుకోవాలని మీరు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ మీకు వాటి గురించి ఒక క్లారిటీ రావట్లేదు. ఒక్కొక్కసారి అనుమానం పడతారు, ఇంకొకసారి నేనే ఎక్కువగా ఓవర్ థింక్ చేస్తున్నానేమో, నేనే ఎక్కువగా అన్నిటికీ టెన్షన్ తీసుకుంటున్నానేమో అని మిమ్మల్ని మీరే సర్ది పెట్టుకుంటున్నప్పటికీ ఎక్కడో తెలియని ఒక తేడా అనేది కొడుతుంది మీకు మైండ్లో. ఆ తేడా వల్లనే మీకు నిద్ర రాకుండా చేస్తుంది ఆ డౌట్స్ తోటి. ఎందుకంటే మీరు చూస్తున్నవి నిజాలే అయినప్పటికీ కన్ఫ్యూజన్. అలాంటి సిచ్యువేషన్లో అయితే మీరున్నారు ప్రజెంట్. అండ్ ఇక్కడ చాలామంది ఒక లేడీ విషయంలో చాలా టెన్షన్ తీసుకుంటున్నారు. ఒకరి మీద అయితే మీకు చాలా డౌట్ ఉంది. అంటే వాళ్ళు మీ పర్సన్కి థర్డ్ పర్సన్ రిలేషన్షిప్లో ఉన్నారా, లేకపోతే మీ పర్సన్ని ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా, మీ పర్సన్కి ఎవరైనా ఏదైనా చెప్పిస్తున్నారా, మీ విషయంలో మీ రిలేషన్షిప్ గురించి ఏదైనా గొడవలు పెడుతున్నారా అనే విషయంలో మీకు ఎవరో ఒక లేడీ మీద అయితే డౌట్ ఉంది.
వాళ్ళు ఎవరైనా కావచ్చు, బంధువులు కావచ్చు, అదర్ రిలేషన్షిప్ కావచ్చు, లేకపోతే మీ పర్సన్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఏదో ఒక డౌట్ వాళ్ళ మీద మీకు ఉంది. స్టార్టింగ్ మీకు లేని డౌట్స్ అంతా ఈ రీసెంట్గా మీకు స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే ఈ టెంపరెన్స్ కార్డ్ అదే చెప్తుంది. ఈ టెంపరెన్స్ కార్డ్ ఏంటంటే మీ పర్సన్కి మీకు మధ్యలో ఎవరో ఒక స్ట్రాంగ్ లేడీ అయితే ఉన్నారు. కాబట్టి ఈ టెంపరెన్స్ కార్డ్ అదే చెప్తుంది, మీ పర్సన్ విషయంలో అండ్ మీ విషయంలో ఎవరో ఒక స్ట్రాంగ్ లేడీ అయితే ఉన్నారు. వాళ్ళు చాలా రహస్యంగా మెయింటైన్ చేయడం కానీ అండ్ ఏ విషయాలు పక్కన వాళ్ళకి కూడా తెలియకుండా పైకి చాలా మంచిగా నటిస్తూ ఉంటారు, బట్ చేసేదంతా చేస్తూ ఉంటారు. బట్ మీకు కూడా డౌట్ రానంతగా కొద్ది రోజులైతే జరిగాయి, కానీ తర్వాత మీకు డౌట్ అనేది స్టార్ట్ అయింది. కానీ దాన్ని మీకు కన్ఫర్మ్ కొంతమందికి ఇక్కడ కన్ఫర్మ్ అయ్యింది, ఆ పర్సన్ ఎవరు అనేది కొంతమందికి కన్ఫర్మ్ అయ్యింది. అయినా కూడా వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. ఓకే, అండ్ మీ ఇక్కడ చూస్తున్నటువంటి వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి రీడింగ్ విషయానికి వస్తే మీ పర్సన్కి అండ్ మీకు మధ్యలో ఒక స్ట్రాంగ్ లేడీ ఉన్నారని వాళ్ళే మీ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ చేసి మీ పర్సన్కి లేనిపోని మాటలు చెప్పి మీ నుంచి దూరం చేస్తున్నారేమో, మీ గురించి లేనిపోనివి చెప్పడం వల్ల మీ పర్సన్ మీతో మిస్అండర్స్టాండింగ్ అంటే మనస్పర్ధలు వస్తున్నాయేమో. సో ఇలాంటి భయాలు అయితే మీకు ఉన్నాయి. కానీ మీరు కూడా మైండ్లో ఆలోచనలు అనేది స్టేట్ చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది బ్రేకప్ సిచ్యువేషన్లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక్కడ ఇంకా కొంతమంది బ్రేకప్ సిచ్యువేషన్లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కొంతమంది సపరేషన్ సిచ్యువేషన్లో కూడా ఉన్నారు. ఆ సపరేషన్ ఎవరి వల్ల అయ్యిందో కూడా మీకు తెలుసు. కాబట్టి వాళ్ళ నుంచి మీ పర్సన్ని ఎలా బయట పడేయాలని కూడా కొంతమంది ఆలోచిస్తున్నారు. కొన్ని ప్రయత్నాలు అయితే చేస్తున్నారు మీ పర్సన్ కోసం మీరు. బట్ చేసే ప్రయత్నాలు ఏవి సక్సెస్ అవ్వట్లేదని ఒక చిన్న బాధ అనేది మీలో ఉంది. ఆ బాధ వల్ల మీరు ఫ్యూచర్ వరకు వెళ్ళిపోయారు. ఫ్యూచర్లో ఎలాంటి సిచ్యువేషన్స్ మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. అసలు మీకు కొంతమందికి అయితే మీ పర్సన్ ఇంకా మళ్ళీ తిరిగి రారేమో అన్న భయం కూడా కొంతమందికి స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇంకొంతమంది మూవ్ ఆన్ అయిపోవడానికి కూడా ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ కొంతమంది మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. మీ పర్సన్ విషయంలోనే మీరు ఎక్కువగా ఓవర్ థింక్ చేస్తున్నారు. మళ్ళీ మీ పాత పర్సన్ ఎలా ఉన్నారు, మీతో స్టార్టింగ్లో ఎలా ఉండేటువంటి వాళ్ళు, అలాంటి పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే బాగుంటుంది అన్న ఆశ కూడా మీలో ఉంది. బట్ చాలా వరకు ఇక్కడ ధైర్యం అయితే మీరు చాలా వరకు కోల్పోయారని తెలుస్తుంది. కానీ మీరు ధైర్యంగా ఉండాలి అని అయితే మీకు యూనివర్స్ అయితే చెప్తుంది. ఎందుకంటే ఈ గ్యాప్ ఏదైతే వచ్చిందో, ఈ మనస్పర్ధలు, ఈ మిస్అండర్స్టాండింగ్ ఏవైతే వస్తున్నాయో మీకు మీ పర్సన్కి మధ్యలో, అవి ఒక యూనివర్స్ క్రియేట్ చేసినటువంటి సిచ్యువేషన్స్ అనుకొని ఆ టైం కూడా ఎంతవరకు ఉంటుందో అంతవరకు మీ మధ్య ఆ డిస్టర్బెన్సెస్ అన్నీ క్లియర్ అయిపోయి మళ్ళీ కలవాలని అనుకునే వాళ్ళు తప్పకుండా కలుస్తారని యూనివర్స్ అయితే మీకు హింట్ అయితే ఇస్తుంది. ఓకే, ఇక్కడ ఇంకా కొంతమందికి సపోర్ట్ లేదు అండ్ ఎవరి దగ్గర నుంచి కూడా మీకు సపోర్ట్ లేదు. సో ఈ సిచ్యువేషన్లో నుంచి బయటపడడానికి కూడా మీకు వేరే ఏది దారి కనిపించట్లేదు. అండ్ మీ పర్సన్ స్టార్టింగ్లో మీతో ఎలా ఉండేటంటూ వాళ్ళు, బట్ అలా లేరు. మీ పర్సన్ మొదట్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో ఇప్పుడు లేరు. కానీ మీరు మీ పర్సన్ గురించి ఎలా ఆలోచిస్తున్నారంటే, లేదు మా పర్సన్ చాలా మంచి వాళ్ళు, స్టార్టింగ్లో అంత లేకుందే మేము అన్ని ఇయర్స్ కలిసి ఎలా ఉండగలము, నా కోసం అలా చేశారు, ఇలా చేశారు, అంత ఇష్టపడిన పర్సన్ని ఇప్పుడు ఇలా మారిపోయారు. సో ఏదో సంథింగ్ జరుగుతుంది మా పర్సన్ చుట్టూ అని మీరైతే అనుకుంటున్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే, నిజమే మీ పర్సన్ ఫస్ట్లో మీరు అనుకున్నట్టే చాలా మంచి పర్సన్ అండ్ మిమ్మల్ని నిజంగానే సిన్సియర్గానే ఇష్టపడ్డారు అండ్ మ్యారేజ్ వరకు తీసుకెళ్ళాలని ప్రయత్నించారు. చాలామందికి ఇక్కడ మ్యారేజెస్ కూడా అయ్యాయి. సంథింగ్ ఫ్యామిలీ ఇష్యూసే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి డివైడ్ అయిపోవడానికి రిలేషన్షిప్స్. బట్ అక్కడ ఒక ఈగో లేకపోతే స్వార్థం, వీటి వల్లనే రిలేషన్షిప్స్ బ్రేక్ అవుతూ ఉంటాయి. ఎవరో ఒకరు అడ్జస్ట్ కాకపోతే రిలేషన్షిప్స్ ముందు వరకు వెళ్ళవు. అలా అడ్జస్ట్ అవ్వకుండా మాకు తగ్గట్టుగానే ఉండాలి, మేము అనుకున్నట్టుగానే ఆ పర్సన్ ఉండాలి అన్న ఒక పట్టుదలతో ఇలా లైఫ్లో అనేది స్పాయిల్ చేస్తున్నారు కొంతమంది.
చాలా ఇయర్స్ కొద్దీ లవ్ చేసుకున్నారనుకోండి, ఎవరో ఒకరు చాలా ప్రెజర్ పెడితే తప్ప అవతల పర్సన్ పెళ్లి చేసుకోవడానికి రెడీ అవ్వరు. ఓకే, సో ఒక సైడ్ నుంచి ఎక్కువ ప్రెజర్ పడితే తప్ప ఇంకొక సైడ్ వాళ్ళు యాక్షన్ తీసుకోరు. ఇక్కడ చాలా వరకు ఫోర్స్ఫుల్గా మ్యారేజెస్ అయ్యి ఉంటాయి. లవ్ మ్యారేజెస్ ఎవరైతే చేసుకున్నారో, సో ఒక సైడ్ నుంచి ప్రెజర్ పడడం వల్ల అవతల సైడ్ నుంచి రియాక్షన్ అనేది వచ్చింది. ఓకే, సో అలా చేసుకున్న జంటలు చాలా వరకు డిస్టర్బెన్సెస్లో ఉన్నాయి. చాలా వరకు సిచ్యువేషన్స్ డివైడ్ వరకు వెళ్ళిపోయాయి. కొంతమందికి డివోర్స్ సిచ్యువేషన్ రన్నింగ్ అవుతుంది. ఆల్రెడీ కొంతమందికి డివోర్స్ అయిపోయింది. అంటే లవ్ మ్యారేజెస్ చేసుకున్నటువంటి వాళ్ళ గురించి చెప్తున్నాను. ఆల్రెడీ లవ్ చేసుకున్నటువంటి వాళ్ళు మ్యారేజ్ ఎవరైతే చేసుకున్నారో, అంటే ఒక 5-6 ఇయర్స్ లవ్ చేసుకొని మ్యారేజ్ చేసుకున్న తర్వాత విడిపోయిన జంటలు చాలా వరకు ఉన్నాయి ఇక్కడ. అండ్ డివోర్స్ రన్నింగ్ అవుతున్నాయి. అండ్ చాలామంది ఇంకా గొడవలు పడుతున్నారు. సో ఇంకా సిచ్యువేషన్స్ అనేది మీ కంట్రోల్లోకి రాలేదు. ఇంత ఇష్టపడి పెళ్లి చేసుకున్నటువంటి పర్సన్ ఎందుకు ఇలా చేస్తున్నారు అని ఇంకా అనుమానాలే మీలో. అసలు ఒక్కొక్కసారి మీ పర్సన్ మీద మీకు చాలా కోపం వస్తుంది. మీ పర్సన్ని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసి చాలామందికి కొంతమందికి ఏదైనా చేశారేమో, మా పర్సన్ మీద ఏదైనా బ్లాక్ మ్యాజిక్ లాంటివి ఏమైనా చేశారేమో అన్న సందేహాలు కూడా వచ్చినప్పటికీ, ఇప్పటి కాలంలో అయితే అంత పవర్ఫుల్గా చేసేటువంటి వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి మీరు ఆ నెగిటివ్ ఎనర్జీలో నుంచి బయటకు రండి. ప్రతిసారి మీ పర్సన్ మీద నింద వేయకుండా, మిమ్మల్ని మీరే ఏదేదో అనుకొని, మీకు మీరే ఊహించుకొని మీ పర్సన్ మంచోళ్ళు, మీ పర్సన్కే ఎవరు ఏదో చేశారు, అందుకే మా పర్సన్ ఇలా బిహేవ్ చేస్తున్నారు అనే అలాంటి ఆలోచనల నుంచి బయటకు రండి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడు స్వార్థంతో నిండి ఉన్నారు. కాబట్టి స్వార్థంతో ఆలోచించి స్వార్థమైనటువంటి పనులే చేస్తున్నారు. కాబట్టి మీ పర్సన్ ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. ఒకవేళ ఇన్ఫ్లుయెన్స్ చేసినా కూడా అక్కడ తన స్వార్థం తను చూసుకొని మీతో అయితే ఇలా చేశారు, మీకు ఇలాంటి ద్రోహం అయితే చేశారు. సో ఎవరిని బ్లైండ్గా బిలీవ్ చేయకుండా ప్రాక్టికల్గా ఉండండి. సో ఇంకా చూద్దాం మీరు ఇంకా ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారో. సో ఇంకా చూద్దాం మీరు ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారో మీ పర్సన్ విషయంలో. సో టోటల్ 3 కార్డ్స్ అయితే తీద్దాం. సో భయం, ఫ్రస్ట్రేటెడ్, కోర్ట్ హౌస్. సో ఇక్కడ టోటల్ 3 కార్డ్స్ని చూస్తే ఇన్నర్ చైల్డ్ ఫియర్ అండ్ ఫ్రస్ట్రేటెడ్ అండ్ కోర్ట్ హౌస్. ఓవరాల్గా చూస్తే మీకు భయం అనేది అయితే ఉంది ప్రస్తుతానికి. అండ్ సిచ్యువేషన్స్ వల్ల మీరు చాలా వరకు ఫ్రస్ట్రేట్ అయితే అయ్యి ఉన్నారు. చాలా చిరాకు, కోపం, బాధ, దుఃఖం, ఇలా మిక్స్డ్ ఎమోషన్స్ అయితే మీలో ఉన్నాయి. దీనివల్ల మీరు చాలా ఫ్రస్ట్రేట్ అవుతున్నారు అండ్ చాలా వరకు భయపడుతున్నారు. ఎందుకంటే భయం ఎందుకు అంటే ఫ్యూచర్ గురించి. మీ పర్సన్తో మీరు చాలా హోప్స్ పెట్టుకున్నారు అండ్ మీ లైఫ్ గురించి మీరు ఎన్నో ఆలోచనలు చేశారు, ఎంతెంతో అనుకున్నారు మీరు. కానీ అవన్నీ జరగవేమో, ముందుకి నా లైఫ్ ఏంటి అన్న భయం అనేది మీలో స్టార్ట్ అయ్యింది. అండ్ ఫ్రస్ట్రేషన్ ఎందుకు అంటే మీ పర్సన్ చేసేటువంటి సిచ్యువేషన్స్ వల్ల మీరు ఎంత చెప్పినా కూడా మీ పర్సన్ వినకపోవడం వల్ల మీరు చాలా ఫ్రస్ట్రేట్ అయితే అయి ఉన్నారు. డివోర్స్ విషయాల్లో చాలా వరకు వెయిట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నారో, సో జస్టిస్ విషయం వరకు వస్తే ఇన్ కేస్ ఎవరికైనా డివోర్స్ సిచ్యువేషన్ ఏదైనా నడుస్తుంది అంటే మీకు తప్పకుండా న్యాయం అయితే జరుగుతుంది. ఓకే,
సో ఇది ఓవరాల్గా మీకు మీ పర్సన్కి కలిపి చెప్తున్నది రీడింగ్ కాబట్టి ఇక్కడ ఇద్దరికి కలిపి చెప్తున్నాం మనము. ఇక్కడ మీ పర్సన్కి అని కాదు, ఇక్కడ మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, మీ పర్సన్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. సో ఇక్కడ చెప్తున్నది మీ గురించి అండ్ మీ పర్సన్ గురించి, సో కంబైన్డ్గా చెప్తున్నాం. సో భయం చెప్పాను కదా, ఆ ఫ్యూచర్ గురించి భయపడుతున్నారు ఏమవుతుంది. ఇన్ కేస్ మీ పర్సన్ తరపు నుంచి డివోర్స్ కావాలి అని, లేకపోతే మీ నుంచి దూరం అవ్వాలని ఆలోచనలు చేస్తూ డివోర్స్కి కనుక అప్లై చేస్తున్నట్లయితే, మీ పర్సన్ విషయంలో డివోర్స్కి సంబంధించిన విషయంలో మీరు కనుక ఆపోజిట్గా మీరు ఉన్నట్టయితే తప్పకుండా మీకే జడ్జ్మెంట్ అనేది పాజిటివ్గా రావడం అనేది జరుగుతుంది. ఓకే, చాలామంది ఇక్కడ డివోర్స్ కేసు రన్నింగ్ అవుతుంది. సో ఈ డివోర్స్ కేసు రన్నింగ్ అవ్వటం వల్ల కూడా ఏంటంటే మైండ్ అనేది మీకు పని చేయట్లేదు. డివోర్స్ కేసు విషయంలో కూడా చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి దానివల్ల కూడా కొంచెం డిస్టర్బ్ అయిపోయి ఉన్నారు. మైండ్ అంతా పని చేయట్లేదు. అసలు నేనేమనుకున్నాను, అసలు ఏం జరుగుతుంది లైఫ్లో, ఇది నేను అసలు ఊహించలేదు కదా, అసలు ఎందుకు ఇలా జరుగుతుంది నా లైఫ్కి, అంతా ఓకే అనుకున్న టైంలో ఇలా ఎలా జరిగింది, అసలు ఎందుకు ఇలా అవుతుంది నా లైఫ్ అన్న భయం, బాధ అనేది మీకు ఎక్కువ అయిపోయి, ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయి, ఎమోషనల్ కోపం ఎవరి మీద చూపించాలో కూడా మీకు తెలియనంతగా అయిపోయింది. బట్ మీ పర్సన్ విషయంలో మీకు మిక్స్డ్ ఎమోషన్స్ అనేవి ఉన్నాయి. చాలా వరకు ఇప్పటికీ కొంతమంది అంత చేసిన మీ పర్సను ఇంకా మీ పర్సన్ గురించి, మా పర్సన్ చేసినటువంటి, మీ పర్సన్ స్టార్టింగ్లో మీకోసం ఏవేవైతే చేశారో అవి తలుచుకొని, లేదు మా పర్సన్ కరెక్ట్గానే ఉన్నారు, మధ్యలో ఎవరో వచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేసి మా పర్సన్ని అయితే మార్చేశారు అని అయితే మీరు కొన్నిసార్లు అనుకుంటారు. అండ్ ఇంకొన్నిసార్లు ఒకవేళ అలా ఏమైనా చేసినా కూడా నేను మా పర్సన్కి గుర్తుకు రానా, రిలేషన్షిప్లో ఉన్నప్పుడు మా పర్సన్ 2 రోజులు మాట్లాడకపోతే అన్నిసార్లు కాల్ చేసే మా పర్సన్ ఇప్పుడు ఎందుకు చేయట్లేదు అన్న ఆలోచనల వల్ల మీ పర్సన్ మీద మీకు డౌట్ రావడం అనేది స్టార్ట్ అయింది. సో ఇక్కడ మీ పర్సన్ని అనుమానించాలా, లేకపోతే మీ పర్సన్ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని అనుమానించాలా, లేకపోతే మీ పర్సన్ ఇన్నోసెంటా, లేకపోతే తెలివైన వాళ్ళ, ఏంటి అనేది మీకు అంత చిక్కకుండా ఉంది. మిమ్మల్ని మీరే ప్రశ్న, మీకు ఇప్పటికీ సమాధానాలు లేని ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. కొన్నిసార్లు మీ పర్సన్ మీకు తప్పించుకుంటూ తిరుగుతున్నారు, మీరు అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇవ్వలేక. కానీ మీకు విసుగొచ్చేసింది, మీరు అడగడానికి కూడా సిద్ధంగా లేరు మీ పర్సన్. ఎందుకంటే చాలా వరకు ఇక్కడ కొంతమంది మీ పర్సన్ విషయాల్లో మోసపోయామని చెప్పి చాలా వరకు నమ్ముతున్నారు. కాబట్టి మళ్ళీ మీ పర్సన్కి అడగాలి, చేయాలి. ఎందుకంటే మోసం అని తెలిసిపోయింది, మీ పర్సన్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అన్నీ మీకు తెలిసిపోయాయి. కాబట్టి మళ్ళీ దాన్ని క్వశ్చన్ చేసే ఇది మీకు ఇంట్రెస్ట్ అస్సలు లేదు మీకు. ఎందుకంటే చేసింది నిజమే కాబట్టి దాన్ని మళ్ళీ కొత్తగా ఏంటి అడుగుతారు. అడిగినా అక్కడ నుంచి మీకు వచ్చిన ఆన్సర్స్ అన్నీ అంత పర్ఫెక్ట్ ఆన్సర్స్ రావు అని కూడా మీకు తెలుసు. కాబట్టి మీ పర్సన్ని ముఖం చూడాలన్నా అవ్వదు, మీ పర్సన్ని మీ పర్సన్ పేరు తలుచుకున్నా కూడా మీకు అవ్వదు. అలా అయిపోయింది మీ మైండ్. కొంతమంది ఇంకా కొంతమంది లేదు, మా పర్సన్ కరెక్ట్గా ఉన్నారు, మా పర్సన్ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళే ఏదో సంథింగ్ చేశారు, అందుకే మా పర్సన్ ఇలా తయారయ్యారు అని ఇక్కడ కొంతమంది అయితే ఫీల్ అవుతున్నారు. ఓకే, సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఎవరు కూడా బ్లైండ్గా ఉండొద్దు, ప్రాక్టికల్గా ఉండండి. మీ లైఫ్లో ఉన్నంత వరకు మీ పర్సన్కి వాల్యూ ఇవ్వండి. ఎప్పుడైతే మిమ్మల్ని కాదనుకొని మీ లైఫ్ని దాటి వెళ్ళిపోయిన పర్సన్ గురించి మీరు ఎప్పుడూ ఆలోచించుకోండి. అండ్ వెళ్ళిపోయే వాళ్ళకి దారి ఇవ్వండి, వచ్చే వాళ్ళకి మాత్రమే ఇన్వైట్ చేయండి. ఓకే, సో మీ గురించి మీరు ఆలోచించండి, పాజిటివ్గా ఉండండి అండ్ ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు. అండ్ మీకు మీరు ఓన్గా ఉండటానికి ప్రయత్నించండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు ఒకసారి కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అండ్ వాల్యుబుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈరోజు రీడింగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. లవ్ యూ ఆల్, బాయ్.